ప్రభునామంలో నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కార్యక్రమం నడిపిన సోదరులకి, తర్వాత కొద్ది నిమిషాలు మరి వాక్యం వివరించినటువంటి సోదరులకు కూడా ప్రభునామంలో నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ముందే చెప్తున్నాను, అక్కడ చెప్తారు కదా. ఆయన ఎక్కడ ఆపేస్తారు, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధలోనే నీవు ఉన్నావనే సంగతిలో మనం ఆలోచన చేస్తే, ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31వ వచనం నుంచి చెప్పు ముగించారు కాబట్టి అక్కడికి మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుందాం. అడగండి 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 అంటే ఏ అడుగుతాం మనం? అయ్యా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మేము సంపాదించిన బాసపడిపోలేకూడదు, మంచి డ్యూటీ ఇవ్వండి, మేము మంచి ఆస్తిని కొనుక్కోవాలి, మంచి పాలు కొనుక్కోవాలి, ఏదో మన సుఖ జీవితం గురించి ఏదో ఒకటి అడుగుతూ ఉంటాం వాస్తవానికి. కానీ యేసుక్రీస్తు వారు అంటారంటే నీవు నా యందు ఉండాలి, మళ్ళీ ఆయన మన యందు ఉండాలి, మనమంతా ఆయన యందు ఉండాలి. ఆయన యందు ఉండాలంటే ఆయనలో బాప్తిసం పొందినే కానీ ఆయన ధరించుకోలేం కదా. మనమంతా ఆయనలో ఉండాలి, ఆయన మన యందు ఉండాలి. అప్పుడు ఆయన మాట మన హృదయంలో ఉంటాయి. ఒకసారి యోహాను సువార్తకి వెళ్దాం. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఎప్పుడు ఇస్తాడు ఆయన? అడిగిన ప్రతీది ఎప్పుడు ఇస్తాడు? అడగండి అంటే ప్రతి అర్థమైంది అడగమని కాదు, నాకు అందమైన అమ్మాయి కావాలంటాడు. ఇస్తాడు దేవుడు, కానీ గుణవంతరాలని ఇవ్వడు. గుణవంతరాలు కోరుకుంటే అందమైన కూడా రావశ్యం. అందం అంటే శరీరకంగా కాదు, ఆత్మ సంబంధంగా దేవుడికి నచ్చిన రీతిలో ఉండేటువంటి వాళ్ళు రావచ్చు. 15వ అధ్యాయంలో 7వ వచనంలో అంటున్నాడు, నా యందు మీరు ఉండాలి, మీ యందు ఉండాలి. ఆయన అంటున్నాడు కదా, నా వాక్యం మందు నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు అంటున్నాడు. అంటే ఏ మాటలు ఉండాలంటే బయట ఉన్నటువంటి మాటలు కాదు, లోకంలోని. ఈవెన్ మనకి ఏ వస్తాయంటే ఈ సంఘంలో ఇచ్చింది ఒక పావుగంట అరగంట అయినా సరే ఈ లోకంలోని సంఘాలు చెప్పేసుకుంటే టైం పాస్ అయిపోద్ది మైకట్టుకుని. కానీ అంటున్నాడు ఆయన మాటలు ఉండాలి. ఆ మాటలు మన హృదయంలో ఉంటేనే మన నోటంటే వస్తాయి. అవి రావాలంటే ఆయన మాటలు మనం చదవకుండా అవి రావు, తెలుసుకోకుండా రావు. ఆయన అట్లా నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి. అండ్ ఆయన మాటలు మన హృదయంలో ఉండి మనం ఏమడుతాం? అడగలమా? భూ సంబంధమైన నీడు అడగలేం. ఏమడుతాడు ఆయన? నేను చచ్చిపోతే కానీ నీతో ఉండాలి, నేను ఎప్పటికైనా నీతో ఉండాలి, నేను ఎప్పటికైనా నీతో ఉండాలి. ఆయనతో ఉండే తప్ప ఈ లోపల ఏది కూడా అవడు. అందుకే యేసుక్రీస్తు వారు మీరు భూ సంబంధులు కాదు, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోండి. మీరు పరసంబంధులు కాబట్టి పరసంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకోండి అని మా కొలసి పత్రిక 3వ వచనం తెలియజేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన వాక్యం అందు ఇది 8వ వచనం కదా, 8వ అధ్యాయంలో 31వ వచనంలో నమ్మిన యూదులతో చెప్తున్నాడు ఆయన, అన్యులతో కాదు. ఓకే, అన్యులకి అయితే ఆయన గురించి తెలియదు, ధర్మశాస్త్రం గురించి. కానీ నమ్మిన యూదులు అంటే ధర్మశాస్త్రం గురించి బాగా వాళ్ళకి తెలుసు, కానీ నిలబడట్లేదు. అందులో వాక్యం మంది నిలబడాలి కదా. నిలబడాలంటే ప్రవర్తించాలని, ప్రవర్తన కలిగి ఉండాలని నిలబడమంటే. అంతే తప్ప మేము బాగా నుంచున్నాం, టీవీగా నుంచున్నాం, మా మైక్ ఉందో మేము ఏదో చెప్పేస్తున్నామో మాకు అన్నీ తెలుసని కాదు. ఏదైతే చెప్తున్నామో దాని ప్రకారం నడిస్తే నిలబడడం అంటారు దాన్ని. ఏదైతే వింటున్నామో దాని ప్రకారం అలా నడవకపోతే నడితే వింటే మోసపోతారు అంటున్నాడు కదా. లేకపోతే 1:22 అలాంటి మీరు వినటు బట్టి వినివారే అంటే మీరు మోసపోతారు అంటున్నాడు. విన్న వాక్య ప్రకారం ప్రవర్తించాలంటున్నాడు. కాబట్టి ఇక్కడ నమ్మిన యూదులు తాకాడంటే మీరు నా వాక్యం మందు నిలిచిన వారైతే, ఏ వాక్యం అంటే అప్పగింపబడింది అపోస్తులకి, అప్పటికి ఇంకేవలే ఇస్తున్నాడు ఆయన, అపోస్తులకి అప్పగిస్తున్నాడు. ఇప్పుడు ఆ బోధన నిలిచి ఉన్నావు లేదని మనం చూసుకోవాలి. అప్పగింపబడిన తర్వాత అప్పటికి ఇంకేవలే చెప్తున్నాడు. ఒక్కొక్కటి అపోస్తులకు ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్తున్నారు. నా వాదం నిలిచిన వారైతే, నా మాటలు ఎంత నిలిచిన వారు, నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉంటారు. శిష్యుడు అయితే కనుక సత్యాన్ని గ్రహిస్తావు. సత్యాన్ని గ్రహిస్తే ఒక క్రైస్తవుడిగా మాట్లాడుకుంటుంది. ఇంకెంతకాలం శిష్యుడిగా ఉంటే నేర్చుకునేవాడు తప్ప నీకు క్రైస్తవుడిగా అంటే క్రీస్తు సారూప్యంలోకి వెళ్తాడు. కాబట్టి ఆ బోధలో ఉన్నావో లేదా అని మనం పరీక్షించుకుంటే అప్పుడు ఏదైనా అడగండి ఆయన ఇస్తాడు. ఆ బోధలో ఉన్నావా లేవో పరీక్షించుకోవాలంటే ముందు మనం అలా చదువుతున్నావా? చదువుతూనే కదా మనకు తెలిసేది. కనీసం చదవడానికి అవకాశం ఉంటుందా? 24 గంటలు కదా రోజుకి. 24 గంటల కనీసం 10 నిమిషాలు కూడా ఎవరు వాడాము? అంత బిజీ పర్సన్ అయితే రేపు పొద్దున పరలోకం వెళ్తాం. అంత బిజీ అయితే ఆయన అంటే నా వాక్యం మందు నిలిచిన వారు అయితే కనుక నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు.
సత్యాన్ని గ్రహిస్తారు. ఆ సత్యం ఏం చేస్తుందంటే మనుషుల్ని ఆయన వెంబడించే వాళ్ళు స్వతంత్రంగా చేస్తుందట. స్వతంత్రం అంటే మనం ఎలా అయినా ఆయన్ని వెంబడించు. ఎలా అయినా అంటే లోకానుసారం వ్యత్యాసమా. ఇప్పుడు మనకి స్వాతంత్రం ఉంది కాబట్టి బానిసత్వం మన మీద లేదు ఇండియాలో. ఇది వరకు బానిసత్వం. ఐగుప్తులు ఎలా చేశారో బానిసత్వం, అలా బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే మోషేని పంపించి దేవుడు విడిపించాడో స్వతంత్రులుగా ఇంకా అలా ఇష్టం వచ్చినట్టు తిరిగారు. దేవుడు విడిచి తిరిగారు. కానీ స్వతంత్రం క్రీస్తునందు మన స్వాతంత్రం కలిగింది కాబట్టి ఈ లోపలన్నీ మనం చేయడానికి వీల్లేదు అన్నాడు. ఆ స్వాతంత్రాన్ని వినియోగించుకోవద్దు అన్నాడు. ఇప్పుడు అపోస్తుల బాధలో మనం నిలిచి ఉన్నామా లేదా అనేది మనం ఆలోచన చేస్తే ఒకసారి ఏంటి అపోస్తుల బాధ గతంలో మనం తెలుసుకున్నాం. అపోస్తుల బాధ అంటే ఇది కొత్త బాధ ఏమి కాదు. ఇదేదో కొత్తగా ఉందే మనం వినడానికి అనడానికి లేదు. ఏదైతే రాయబడ్డదో ఆ రాయబడిన సంగతులే మనం వింటున్నామా లేదనేది ఆలోచించాలి. వినేవారు బోధించేవాడు అవే సంగతులు బోధిస్తున్నారా లేదా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. బోధించేవాడు ఆలోచించకుండా బోధించినా, వినేవాడు ఆలోచించకుండా విన్నా ఇద్దరు కూడా పరలోకం పొందుకోవడం అనేది కష్టపడుతున్నాడు ఆయన. ఇలా అయితే ఎవరు వెళ్తారు అని అంటే మనుషులకి అసాధ్యమే కానీ దేవుడికి సమస్తం సాధ్యమే. ఎందుకంటే ఉన్నారు, ఎవరు లేరని నూతులో కప్పలాంటి వారు అనుకుంటారేమో కానీ అలా నడుచుకునేవారు నడిచేవారు ఉన్నారు. ప్రాణాలు సైతం ప్రాణంగా పెట్టి నడుచుకునేవారు లేకపోలేదు. ఇప్పుడు అందులో ఏదైనా కలిపేస్తే ఏమవుతుంది? తండ్రి అంటాడు, తండ్రి మాట మనకి జవదాటకూడదు, ఆయన కుమారుడి మాట కూడా మనం జవదాటానికి లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు ద్వారా ఇక్కడ పంపబడిన బోధ, అపోస్తులకు అప్పగించిన బోధ మనం జవదాటి చెప్పడానికి ఆలోచించడానికి గ్రంథం అవకాశం ఇట్లా. ఇప్పుడు ఏదైనా ఒకటి చేయాలంటే ఎక్కడికి రావాలి? గ్రంథంలోకి రావాలి. ఏదైనా ఒకటి మాట్లాడాలంటే గ్రంథంలోకి రావాలి. ఏదైనా కార్యక్రమం చేయాలంటే గ్రంథంలోకి మీరు భోజనాలు ఎందుకు పెడతారన్నారు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ వాక్యానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వినడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎసిరిస్తారు. అది తాహత బట్టి పెట్టాలనే రూలు లేదు, ఉంటే పెట్టాలి. అందరూ చేతులు కలిపితే పెట్టవచ్చు. ఎందుకంటే ఎసిరిస్ వారు కూడా తన ఎత్తుకు వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టే పంపించాడు ఆకలితో పాపలే. అలాగే అపోస్తుల గారు రాజ్యాల్లో కూడా వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టేట్లు గొడవలు వచ్చేసినాయి కదా, విధరాంటారు చూస్తున్నారని. అంటే వినడానికి వచ్చిన భోజనాలు అనేవి పెట్టారు. ఇది కొత్తదేం కాదు. అంటే గ్రంథంలో ఉన్నదే చేయాలి తప్ప లేదు చేయడానికి ఇలా కంపల్సరీ చేయాలంటే లేదు. చేయాలంటే పని అప్పులు చేసి తిప్పలు పడమని లేదా మీద వద్దమని ఏమి చెప్పలేదు. కానీ దానికి ఏదైనా కలిపితే ఏమంటాడు దేవాదేవుడు? కలపడానికి దేవాదేవుడు ఏమంటున్నారు, యేసుక్రీస్తు ఏమంటున్నారు, లేకపోతే అపోస్తులు ఏమంటున్నారు ఒకసారి ఆలోచన చేస్తే ఆయన అప్పగించిన బోధ, దేవుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారికి అప్పగించిన బోధ, యేసుక్రీస్తు వారు ఆదిమ అపోస్తులకు అప్పగించిన బోధ నుంచి మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండం ముందుగానే తెలియజేశారు కలిపితే ఏమవుతావు అనే విషయాల గురించి. ఒకవేళ తీసేస్తే ఏమవుతావు అని ఆలోచన చేస్తే ఆనాడు ధర్మశాస్త్రంలో ఒకటి కలిపితేనే దేవుడు ఊరుకోలేదు. ఈనాడు నూతన నిబంధనలో కలిపితే ఎలా ఊరుకుంటాడు? 4వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 2వ వచనం. అక్కడ రాయబడిందంటే మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞల్ని మీకు ఆజ్ఞాపిస్తున్నానని మోషేగా తెలియజేస్తున్నారు. ఆయన సొంత బోధ కానిది, ఆయన సొంతంగా కల్పించి చెప్పట్లా. దేవుడు ఏదైతే చెప్పాడు అదే చెప్తున్నానంట. వాటిని గైకొనుటందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కూడా కలపకూడదు. అంటే వాటిని గైకొనాలంటే వాటి ప్రకారం నడుచుకోవాలి. గైకొనడం అంటే నడుచుకోవడం. చదివేసి నాకు పాడేదా ఇవాళ చదివేసాం, ఒక అధ్యాయం అయిపోయింది, ఇంకెళ్ళిపోవచ్చు ఇంటికి, మన దేవుడు కాంపిటేషన్ ఇచ్చేస్తారు అనేది కాదు. నువ్వు ఏదైతే చదివేవో దాని ప్రకారం నడుస్తున్నావో లేదో ఆలోచించుకోమంటున్నాడు గైకోవడం. దాని గైకొనటందు ఏమంటున్నాడు? నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలపకూడదు, దానిలో నుండి దేన్ని తీసివేయకూడదు అన్నాడు. ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని కలపకూడదు అంటాడు, ఇంకోటేసి దాంట్లో తీసేయకూడదట. ఇలా చేసే సరేలే ఏం చేస్తా పర్లేదులే అని అన్నాడు అనుకోండి. దేవుడు చెప్పిన దానికి ఇలా చేయకూడదు అన్నదానికి పర్లేదు చేసేది ఓకే అన్నాడు అనుకోండి, కల్పడం అయిపోతుంది. తీసేయడానికి కూడా అవకాశం లేదంటుంది. అది తండ్రి చెప్పిన మాట. అంటే తండ్రి యేసుక్రీస్తు వారి ద్వారా మోషే ద్వారా నాడు చెప్పాడు. అలాగే ఈనాడు ఏం చేస్తున్నట్టు తన కుమారుడితో మనతో
మాట్లాడుతున్నాడు అన్నాడు. ఎబ్రిగంత 1:3 అంటే తన కుమార్తెతో మాట్లాడినా, ఆనాడు ప్రవక్తతో మాట్లాడినా, పితలతో మాట్లాడినా, ఆయన మాటలకి ఏది కూడా కలపడానికి కానీ ఆయన మాటలో తీసేయడానికి ఇప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి. ఎవరో ఒక డిజైన్ ఇచ్చారండి చేయమని ఒక ఆయనకి. ఆ డిజైన్ నమోదు ఇచ్చినప్పుడు పర్టికులర్గా పట్టుబట్టి చూసుకుని చేయాలేదండి. ఒకవేళ ఆయనకి ఇష్టం చేసేయడానికి నేను తీసుకుంటాడా? తీసుకోం మనం. అది ఎంత అందంగా కూడా సరే నేను చెప్పినట్టు ఎందుకు తీయలేదు, ఇక్కడ ఇది పెట్టమన్నాను కదా ఎందుకు పెట్టలేదు అంటే, ఎందుకు తీసేసావు దీన్ని అని అడుగుతాడు. తీసేస్తే కలిపి ఇది ఎందుకు పెట్టావు అని అంటాడు. మనకు ఒక డిజైన్కి ఎంత అలా ఇబ్బంది పడుతుంటే మరి దేవాదేవుడు తన మనసైన గ్రంథంలో అన్ని కూడా రాయించి ఇదే బోధించండి అని చెప్తే బోధించడానికి బోధించేవాడికి ఎందుకు ఇబ్బంది, వినేవాడికి ఎందుకు ఇబ్బంది అంటే అపవాది ఏం చేస్తున్నాడంటే ఇటు బోధించేవాడిని వాడుకుంటున్నాడు, అటు వినేవాడిని కూడా. ఇంకా కొంతమంది అంటే దురద చెవులు కలిగిన వారంట అనుకూలమైన బోధ బోధించేవాడిని అనుకుంటారట. అంటే ఒక గ్రూప్ అయ్యి నువ్వు ఉండు కానీ ఏం కట్టించుకో, నువ్వు ఉండు మనకి ఇలాగే జనం ఎక్కువ రావాలంటే ఏం చెప్పాలి అదే చెప్పు, పొలం వెళ్ళాలంటే ఏం చెప్పాలి అది మాత్రం నువ్వు చెప్ప, ఖండించొద్దు ఏది ఖండిస్తారాగా అని తిమోతి పత్రికను రాయసిరి కదా పౌలు గారు. ఈనాడు కాదండి ఆనాడే రాయించి పెట్టేసి దేవాదేవుడు. కాబట్టి ఎవరైనా ఏ కలిపినా ఇబ్బంది, ఏది తీసేసినా ఇబ్బంది. 12వ అధ్యాయం వెళ్తే ఇది తెలుసుకోవడంలోని 12వ అధ్యాయంలో 32వ వచనంలో మళ్ళా తెలియజేస్తున్నాడు. ఏదో ఒకసారి చెప్పేసి వదిలేసాడంటే కనుక ఇబ్బంది. ఎందుకు తీసుకుంటున్నాడు దేవాదేవుడు అంటే ఇదేదో ఎవరో మానవుల యొక్క ఆ కల్పితాలతో రాయబడిన గ్రంథం కాదు, మానవుల యొక్క ఆలోచనతో రాయబడిన గ్రంథం అంతకన్నా కాదు. 12:32 వచనంలో నేను నీకు ఆజ్ఞాపించున్న ప్రతి మాటను అనుసరించి చేయాలి. ఇది దేవాదేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. అక్కడ మోసే చెప్తున్నాడు, ఇక్కడ మాట్లాడుతున్న మాటలు రాస్తున్నాడు మోసే. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయాలి, దానిలో నువ్వేమి కలపకూడదు, దానిలో నువ్వు ఏమి తీసేయి. ఏ కలపొద్దు ఆయన నువ్వేమి తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మోసేకి ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయమని దేవాదేవుడు ఆజ్ఞించాడు. ఎలా బాగుంటుందంటే మోసే నువ్వు కొన్ని సలహాలు ఇయ్యి అని అనలే, అడిగితే కనుక సలహాలు ఇవ్వచ్చు, ఇవ్వలే, అడగలేదు, ఇవ్వలే. పోనీ ఆయన చెప్తున్నప్పుడు కూడా అయ్యా ఇలా ఎందుకు కడితే బాగుంటుంది, ఇలా కూడా కడితే బాగుంటుంది, నువ్వు ఇన్ని తెరలు ఆపినట్టు ఇంకో తెరకి ఇస్తే బాగుంటుందేమో, ఆయన ఎక్కువైపోయిన తెర తీసేద్దామని సొంతంగా ఏది చెప్పలే. మోసే దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లు అట్లే చేసినని ఎందుకు రాయించాడంటే అలా చేసాడు కాబట్టి రాయించాడు. ఇక్కడ చేయకపోతే రాయించినట్టు దేవుడు. ఏ మోసేలా చేయలేవా? మోసే అన్న పైన చూసినాడా? లేదే. మళ్ళా మానవుడే కదా, మానవులాగే పుట్టాడు, మళ్ళాగే పుట్టాడు. ఆయన కూడా మళ్ళాగే పెరిగాడు. ఆయన ధనవంతుల కుటుంబంలో పెరగలే, ఏదో బాల్యంలో పెరిగాడు. తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, వచ్చి యూతుల దగ్గర తన జాతి స్వజాతి దగ్గరకు వచ్చి అన్ని విడిచిపెట్టి పారిపోయాడు. పారిపోయి అక్కడికి వెళ్ళి ఇతరుల దగ్గరికి వెళ్ళి ఉండి అక్కడ మళ్ళీ అక్కడ పెళ్లి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుని గొర్రెల దగ్గర కాపలా ఉండి ఎందుకు 40 సంవత్సరాలు అంత ఇబ్బందులు ఎందుకు పడ్డాడు? ఆయన కూడా మళ్ళాగే అన్ని పడ్డాడు. అయినా సరే ఎందుకు నిలబడలేదు? ఆయన దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేయడానికి ప్రయత్నం చేశాడు, అంతకు మించి చేయలేదు ఏది. కాబట్టి ఆయన పేరులా రాయబడింది. ఓకే, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు ఒకసారి ఆలోచన చేస్తే, తండ్రి దేవుడు అక్కడ ఏమి కావద్దు, ఏమి తీయడానికి కూడా అవకాశం లేదు. యోహాను సువార్తలో 8వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, అక్కడికి వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనంకి వస్తే, మిమ్మల్ని గురించి చెప్పడానికి తీర్పు తీర్చడానికి చాలా సంగతులు నాకు కావు, కానీ నన్ను పంపిన వాడు సచివంతుడు, ఆయన అంతా వినిన సంగతులే లోకానికి ఏంటి ఈరెందుకు కల్పించలేదు? ఇక్కడికి వచ్చి భూమి మీదకి వచ్చి శరీరధారణ ఉన్నప్పుడు మరి మానవుడు కల్పించేవాడే కదా. మానవుడు ఏ వ్యాసానికి ఆ వ్యాసానికి మారిపోతూ ఉన్నాడు కదా, అక్కడ ఉన్నట్టు పరిస్థితులు బట్టి మారిపోతాడు కదా. మరి ఈయనెందుకు మారలే? తండ్రి దగ్గర ఏదైతే విన్నాడో పరలోకంలో భూమి మీదకి వచ్చి అయ్యే సంగతులు, వినిన సంగతులు అంటున్నాడు, నేర్చుకున్న సంగతులు కూడా అంటున్నాడు. తండ్రి దగ్గర కూడా నేర్చుకున్నాడు అంటే యేసుక్రీస్తు వారు. అంటే ఆయన అక్కడ బోధించబట్టి ఆయన లోకానికి వచ్చిన సంగతులు మనం ఆలోచన చేస్తే చదువుకుందాం. ఆయన అంతా వినిన సంగతులే లోకానికి బోధించున్నారని చెప్పాను.
అని చెప్పి 21వ వచనంలో, కావున యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, ఆయన అంటే ఏ మెస్సీ గురించి ఆలోచించేసి ఎదురు చూస్తున్నారో, ఏ మెస్సీ వస్తే దేవుడు తన ప్రజల్ని తన యాదికి నడిపిస్తాడో ఆ మెస్సీ గురించి మీరు ఆలోచన చేస్తున్నారు కదా, ఆ మెస్సీ నేనే ఆయనని ఇలా తెలుసుకుంటారని సంగతి తెలియజేస్తూ, నేనే ఆయననియు నా అంతట నేనే ఏమీ చేయక, నా అంతట నేనే ఏమీ చేయకని ఆయన స్వయంగా తన నోటితో పలుకుతున్న మాట నేనేం చేయలే. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మెస్సీని పంపిస్తారని ఇశ్రాయేలుకి తెలియజేసిన వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న తన ప్రజలకి నేనే ఆయనని మీరు నమ్మాలి, ఎదురు చూస్తున్నారు కాబట్టి నా అంతట నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతుల్ని మాట్లాడుతున్నానని మీరు ఏదో అనుకుంటున్నారు. నేను వచ్చి ఏదో కొత్త బోధ చేస్తున్నానని అనుకుంటున్నారేమో, కానీ ఇది నేను కొత్త బోధ కాదంటున్నాడు ఆయన. నేను తండ్రి దగ్గర వినిన సంగతులే, తండ్రి నాకు నేర్పిన సంగతులే నేను మీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను. ఆయన కూడా ఏది కూడా కలపలేదు, ఏది తీయలేదండి. ఆ సంగతి చెప్తున్నాను. పోయి పరిశుద్ధాత్మతో ఏమన్నా కల్పించాడంటే ఆయన కూడా ఏమి కల్పించలేదు. అన్న సంగతులు మనకి 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారే తెలియజేస్తున్నారు. 16వ అధ్యాయంలో అంటే తండ్రి వద్ద కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతుల గురించి తెలియజేస్తున్నారు. వాళ్ళే కలపలేనప్పుడు, వాళ్ళే ఒకటి తీయలేనప్పుడు ఈనాడు తీయడానికి కలపడానికి ఎలా తెగించగలుగుతున్నాడు ఈనాడు మానవుడు అనేది ఆలోచన చేస్తే మరి క్రీస్తు సంబంధులు కాదు. మరి సంఘం అవుతుందా? అది కూడా రేపు పొద్దున ఎంతపడుతుందా అంటే ఆయన అంటున్నాడు, నా పక్షాన్ని ఉన్నవాడు నాకు విరోధి అంటున్నాడు. ఆయన పక్షాన్ని ఉంటే ఆయన చెప్పినట్టు చేయాలి, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలంటున్నాడు. 16వ అధ్యాయంలో 13వ వచనంలో అంటున్నాడు ఆయన, అయితే ఆయన అనగా సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు అంటున్నాడు. సత్యస్వరూపిగా ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడు ఆయన ఉన్నప్పుడు రాలేదు. ఆయన శరీరధారి ఉన్నప్పుడు నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపించమని నేను తండ్రిని వేడుకుంటాను అన్నాడు. అంటే నేను వెళ్తేనే కానీ ఆయన రానున్న సంగతులు 16వ అధ్యాయంలో 7వ వచనంలో తెలియజేస్తున్నారు. అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లే. నిజంగా ఆయన మాట వింటే సత్యాన్ని గ్రహిస్తారు అంటున్నాడు. కాబట్టి ఆయన సత్య సంబంధి. ఆయన అంటున్నాడు, సత్యాన్ని చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకి రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును అన్నాడు. తండ్రిని అడిగి పంపిస్తానన్నాడు ఆయన. తండ్రి మరి నేను ఆయన పంపిస్తామని ఆయన పంపించుకొని అడుగుతాడట. అంటే దేవుడు వేడుకుంటాను అంటున్నాడు. ఎందుకంటే మనం ఒంటరిగా ఉండకుండా, తిరిగి మళ్ళీ మన పాపంలో పడిపోకుండా. ఎందుకు ఆయన పంపించాలంటే వెళ్ళిపోతారన్న సంగతి తెలుసు, మళ్ళీ లోకంలో కలిసిపోతారన్న సంగతి తెలుసు. ఆయన వచ్చి ఏం చేస్తారు పరిశుద్ధాత్ముడు అని అంటే ఇలా యేసుక్రీస్తు వల్ల శరీరంలో ఉండి మాట్లాడు, శరీరధారి గురించి మాట్లాడు. ఇప్పుడు ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి దేహం కూడా ఆయన ఆలయం అన్నాడు కదా పరిశుద్ధాత్ముడికి. ఇప్పుడు ఆయన ఏం చేస్తారో తెలియజేస్తున్నారు. 16వ అధ్యాయంలో 13వ వచనంలో అంటాడు, అనగా అయితే ఆయన అంటే పరిశుద్ధాత్ముడు అనగా సత్యస్వరూపే గారు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించు. ఎప్పుడు సర్వసత్యంలో నడిపిస్తారంటే ఆయన చెప్పిన మాట ప్రకారం నడిస్తే నడిపిస్తాడు. దుర్మార్గంలో నడవాలనుకుంటే దుర్మార్గంలోకి వెళ్ళిపోతావు, కానీ ఆయనకి పరిశుద్ధాత్మకి సంబంధం ఏమీ లేదు. నడిపించు. ఆయన తనంతట తాను ఏమీ బోధించగా, యేసుక్రీస్తు వారు కూడా తనంతట తాను ఏమీ నేను బోధించలేదు అన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా తనంతట తాను ఏది కూడా బోధించడట. మరి ఏం చెప్తాడు ఆయన అని అంటే, బోధించగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతుల్ని మీకు తెలియజేయము. ఆయన నా వాటిలోని అంటే నేను తండ్రి దగ్గర వినిన సంగతులు, నేర్చుకున్న సంగతులు ఏది మీకు చెప్పానో వాటినే మళ్ళీ రిపీట్ చేస్తాడట, వాటిని మళ్ళీ జ్ఞాపకం చేస్తాడట. ఆయన నా వాటిలో తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును అంటాడు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు అని మహిమపరచడం అంటే గొప్ప చేస్తాడు. ఇదిగో ఆనాడు మీకు ప్రభువు చెప్పలేదు ఈ మాటలు అని వారికి ఏం చేస్తాడు తెలియజేస్తాడు పరిశుద్ధాత్ముడు వచ్చి. అంటే ఎవరు కూడా తనంతట తాను ఏది కూడా ఒకటి కూడా తండ్రి చెప్పిన మాటలు కల్పించిన దాఖలాలు అక్కడ కనిపించట్లేదు. అలాగే ఒకటి తీసేసిన దాఖలాలు కూడా, ఎందుకంటే ఆయన సత్యమే చెప్తున్నాను అంటున్నాడు. మన ప్రామాణికం యేసుక్రీస్తు వారి మాటలే, మన ప్రామాణికం ఆయన రాయించినటువంటి దేవుడు రాయించిన మాటలే.
మనకు మూలం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ వల్ల రాయబడినటువంటి ఈ మాటలే మనకు ప్రామాణికం అయితే ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి తప్ప మన సంఘానికి ఇదే చెప్తే రావట్లేదు, ఇలా చెప్తే రావట్లేదు అంటే రేపు పొద్దున పరలోకం ఎలా వెళ్తారు? వినకపోతే విని హృదయాన్ని మార్చుకోకపోతే ఎలా వెళ్తారు? అపోస్తలులు ఏం బోధించిందో ఆ విధంగా గ్రంథంలో మన ఉన్న సంఘం ఉంటుందా లేదా అనేది ఆలోచన చేయకపోతే రేపు ఆయన రాకుండా ఎలా వెళ్తారు? బోధ మారిస్తే జనం పెరుగుతారేమో, కానీ పరలోకం మాత్రం చేరుకోవాలి. అది ప్రతిదీ కూడా ఎక్కడ రావాలి? గ్రంథంలో మా సేవకుడు లేకపోతే మా బోధకుడు లేకపోతే మా సువార్థికుడు, మీరు ఏ పేర్లు అయితే పెట్టుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఆ పేర్లు పెట్టుకున్న వ్యక్తి అలా చెప్తున్నాడో లేదో ఆలోచించాలి. వినేటువంటి వారు కానీ నాయకులు కానీ అందరూ కూడా అలా నడుస్తున్నారో లేదో, ముందు ఒక జీవితం వెనకలో జీవితం అంటే ఎంతమందిని ఎంతకాలం నటిస్తావు, ఎంతమందిని మోసపరుస్తావు? ఆయన అంటున్నాడు అదే బోధిస్తారని యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఇప్పుడు కొన్ని ఆ బోధన అందుకున్నటువంటి ఆదిమ అపోస్తుల గురించి ఆలోచన చేసినట్లయితే అపోస్తులు ఏమైనా కల్పించారా అని ఆలోచన చేస్తే అపోస్తుల కార్యాల్లో ముందే చెప్పేంద్రి వాళ్ళు బాబు మేము బతకల కోసం ఇలా అయితేని అయ్యా వీళ్ళందరికీ నచ్చినట్టుగా మేము చేయాలనుకుంటున్నాం, తర్వాత ప్రకటిస్తానని సువార్తను అనలే. 4వ అధ్యాయానికి వస్తే 19వ వచనంలో తాగుబోతుల మధ్యలో చంపడానికి సిద్ధపడుతున్నారు, కొట్టడానికి సిద్ధపడుతున్నారు. కొట్టడానికి సిద్ధపడడానికి సభల మధ్యలో తీసుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఒకసారి ఆలోచించేద్దాం. 4వ అధ్యాయం అధికారుల మధ్యలో తేడా వస్తే చంపేసేటువంటి వారి మధ్యలో నిలబడి అపోస్తలుడు పేతురు గారు మాట్లాడుతున్న మాటలను ఆలోచన చేసినట్లయితే ఒకసారి వాళ్ళు అడిగిన దాన్ని ఒకసారి ఆలోచించేద్దాం. 18వ వచనంలో అందుకు వారిని పిలిచి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం అంటే యేసుని గురించి కానీ యేసుక్రీస్తు చెప్పిన దాని గురించి ఏది మాట్లాడుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఏదోటి సరేలే నీకు ఎప్పుడు ఆయన చెప్పినట్టు చెప్పాలని కొన్ని తీరు మారుస్తావులేండి అని అన్నారా? అలా ఆయన నామాన్ని బట్టి మీరు మాట్లాడకూడదు, ఆయన చెప్పిన దాన్ని మీరు బోధించకూడదు. ఇది ఎవరిది ప్లాను? అపవాది. అపవాది ఆనాడే ధర్మశాస్త్రంలో ఉన్నవాడిని కొంతమంది లాక్కుని ధర్మశాస్త్రం చేసుకుని అక్కడ శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, ఇంకెంతమంది ఉన్నారో తెలియదు, కానీ వీళ్ళందరూ అంటున్నారు ఆయన నామాన్ని బట్టి మీరు ఇంకెప్పుడు ఇలాంటి బోధలో చేస్తే చంపేస్తా ఉన్నట్టు వార్నింగ్ ఇస్తున్నారు. 19వ వచనంలో పేతురు గారి ధైర్యం మనం ఆలోచించేయాలి. కలపకుండా చెప్తే మీరు చంపేస్తారు, కలిపితే ఆయన చంపేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? మధ్యలో కలిపితే ఏం చంపేస్తారు? దేహాన్ని మాత్రమే చంపగలరా, ఆత్మ చంపగలరా మానవుడు? కానీ కలిపితే ఆత్మను దేహాన్ని కూడా నరకంలో పాడేసి ఆయన బాధ స్వచ్ఛమైంది, ఆరోగ్యకరమైంది అన్నాడు. హితబోధ అంటున్నాడు. ఆ బాధ అది. ఆ బాధ వింటే మానవుడు ఆత్మీయంగా బాగుంటాడు అన్న సంగతి తెలియజేస్తున్నాడు. ఎందుకు కలిపి కలపాలి? అందులో జనం కలిసిపోవడం కోసం, పబ్లిసిటీ కోసం ఎందుకు పెంచుకోవాలి? ఇందులో ఎందుకు కల్పించాలి? కొద్దిమంది వెళ్ళేవా పరలోకం? 100 మంది 1,00,000 మంది ఉండాలి అందులో. ఆయన అంటున్నాడు, పేతురు గారు అంటున్నాడు, పేతురును యోహాను వాళ్ళు చూసాలు ఇద్దరు అంటున్నారు, అయ్యా దేవుని మాట వినుడి కంటే అంటే దేవుడు యేసుక్రీస్తు వారికి అప్పగించి లోకానికి పంపించిన బాధ వినుడి కంటే మీ మాట వినడం దేవుని దృష్టిని మనం బోధించుతారు. నా మాట దేవుని దృష్టికి ఏమన్నా ఎందుకు సత్య అలాగా నరకానికి పోతా పరలోకం అన్నప్పుడు నీ మాట వింటే నేను కూడా అక్కడికి పోతా. నేను శ్రమలు పడ్డానికైనా నేను ఇష్టపడుతున్నాను, కానీ మీ మాట వినడానికి నేను ఇష్టపడలే. అంటే ఒకటి కలపడానికి నేను తెగించలే, అందులో ఒకటి తీసేయడానికి తెగించలే. అంటే మీరు చేస్తున్న బాధ ఏంటంటే సున్నతి పొందినంత మాత్రమే పరలోకం వెళ్ళరు. మీరు మారవలసి పొందండి, బాప్తిసం పొందండి. మీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపం పొందాలి, మారవలసి పొందాలి, బాప్తిసం పొందితే మీకు నిత్య జీవం అంటున్నాడు. వీళ్ళు మార్చమంటున్నారు. ఏం మార్చాలంటే సున్నత పొందితేనే రక్షణ సంగతులు మార్చారు వీళ్ళు. ఒకప్పుడు సున్నత పొందిన 8వ దినాన్ని సున్నత పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రజలే. వాళ్ళ నిబంధన బట్టి సున్నత పొందితేనే దేవుని ప్రజలు, సున్నత పొందకపోతే వాడు ఇశ్రాయేల్ కుటుంబంలో పుట్టినా సరే దేవుని ప్రజలు కాదు. కాబట్టి ఇక్కడే అంటాడంటే ఇప్పుడు క్రీస్తులోకి బాప్తిసం పొందిన వాడు నిబంధన బట్టి ఇప్పుడు దేవుని ప్రజలు అవుతారు. బాప్తిసం లేకపోతే దేవుని ప్రజలు వాళ్ళు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా సరే, మేము క్రైస్తవులు పుట్టు క్రైస్తవుడు కాదే, క్రీస్తులో జన్మిస్తేనే కదా క్రైస్తవుడు. కాబట్టి బాధ మార్చడానికి లేదు. అలా చెప్పలేదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టు క్రైస్తవుడానికి గ్రంథం బాధ మార్చేస్తున్నాడు ఎక్కడో.
అలా సంతోష పెట్టేసి జీవితాలు ఎలగొట్టేస్తారంటే అలా చచ్చేదాకా కూడా. ఆయన అంటున్నాడు, అపోస్తులు ఏమంటారంటే, అయ్యా మీ మాట వినడం దేవుని దృష్టి న్యాయమా? మీరే చెప్పండి. కాబట్టి మేము ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదైతే కన్న వాటిని, అంటే మేము చూసిన వాటిని, మేము విన్న వాటిని, మా చెవులారా విన్న వాటిని చెప్పక ఉండలేమని మీరేం చేస్తారా చేసుకోండి అని అడిగితే, శత్రుకు మేషకు అభ్యర్థులు కనబడతారు ఇక్కడ. ఆహ్లాదం నువ్వేదైనా చేసుకో, మా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? విగ్రహాలు మొక్కదని చెప్పాడు. వాటి సాగలు పడుతున్నాడు. 25 తీసుకొచ్చాడు. ఇదిగో ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీళ్ళు అందే కానీ దేని స్వరూపాలు చేసుకోవద్దు, వాటికి సాగలు పడొద్దని బాబు ఒక ఆజ్ఞ జారీ చేయబడ్డ ధర్మశాస్త్రంలో. అది మేము ఒకసారి సాగిలు పడితే అది ఏమన్నా దేవా అందులో ఏమైనా ఉందా? ఇది చాలా మంది ఇప్పుడు కొంతమంది భక్తులు బయలుదేరారు. అధిదేవత భక్తి పనులు ఏం చేశారంటే, అది విగ్రహమే కదా, ఒట్టిదే కదా, అందులో ఏమి లేదు కదా, నువ్వు సాగిలు పడ్డానికి భయపడుతూ అంటే అందులో ఏదో ఉంది కదా అని వీళ్ళు బ్రతకడం కోసం ఏదైనా కల్పిస్తారు. దానిలో తెలియదు అందులో ఏమి లేదని. అది తెలుసు అందులో ఏమి లేదని, అది ఒట్టిదేది. అది కళ్ళుండి చూడదు అలా తెలుసు, చెవులుండి వినవు అలా తెలుసు, నాలుగుండి మాట్లాడవు, రుచి చూడవు, ఏం తెలియడానికి కాళ్ళు ఉన్నాయి, ఎక్కడున్నాయి అక్కడ ఏ ఉంటాయి, చేతులు ఉన్నాయి, ఏం ముట్టుకోలేవు. అయినా కానీ వాళ్ళు సాగిలు పడ్డారా? నువ్వు ఏదైనా చంపేసుకో, ఏదైనా చేసేసుకో అంటారు. వీళ్ళు కూడా అంటున్నారు, మేము చూసిన వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. అంటే కలపడానికి, అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం తీసేయడానికి ప్రయత్నం చేయలేం. మరి ఈ రోజు ఎందుకు తీసేస్తున్నారు సంఘాల్లో? ఈ రోజు ఎందుకు కలుపుతున్నారు సంఘాల్లో వాక్యంలో అని అంటే ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందన్న సంగతి తెలియాల్సినాడు. పేతురు గారు అలా అంటున్నారు. స్టెఫన్ గారికి వెళ్తే, స్టెఫన్ గారు అయితే సావు బ్రతుకుల మధ్యలో కూడా ఆయన చావడానికి సిద్ధంగా ఉన్నా సరే, ఆయన కలపడానికి సిద్ధపడ్డాడా అంటే సిద్ధపడ్డాడు, ఈయన తీసేయడానికి సిద్ధపడ్డాడా అంటే సిద్ధపడ్డాడు. ఎవరి గురించి మీరు ఎదురు చూస్తున్నారు తెలుసా? ఈయన మీరు ఆయన తెలియక చంపేశారు కదా, ఇప్పుడైనా ఏ ఇబ్బంది లేదు, మీరు మారు మనసు పొందండి, ఆయన నామంలో బాప్తిసం పొందండి, మారు మనసు పొందండి, ఆయన ధరించుకోండి అని అన్నందుకు 7వ అధ్యాయం 47వ వచనంలో అంటున్నాడు, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించును, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టారని, నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యాలకు నివసింపడు. మూర్ఖులారా, సొలొమోను చెవులను దేవుని వాక్యమునకు లోపరిచిన వారులారా, మీ పితరుల వల్ల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. వీళ్ళేమో యూదులేమో ఆ మందిరానికి వెళ్తేనే దేవుడు ఉంటున్నాడు. కట్టిన ఆయన తెలుసు, కట్టించిన ఆయన తెలుసు, అందులో దేవుడు. సొలొమోను ఏమని ప్రార్థన చేశాడు? మొదటి గ్రంథంలో అన్నాడు, అయ్యా నేను కట్టేది ఏం పడతాయా, నువ్వు ఇందులో పట్టలేవు, ఎందుకంటే ఆకాశం నీ సింహాసనం అంటున్నాడు, భూమి నీ పాదపీఠము, కానీ మరి నేను కట్టేది ఇది అయిపోయింది నీకు. కానీ ఎందుకు కట్టున్నానంటే, ఎప్పుడైనా ఈ ప్రజలందరూ కూడా తప్పు చేసి చెరగ ఎక్కడికైనా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఈ మందిరం వైపు తిరిగి నీకు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి దాన్ని నాకించమంటున్నాడు, నీ కనుదృష్టి మందిరం మీద వచ్చి తప్ప నువ్వే మందిరంలో ఉండమని అలా. ఈనాడు మందిరంలో పెట్టాడంటే ఉండవాడు కదా గొప్పడు, మందిరంలో ఉన్నవాడు కదా గొప్పడు, మందిరంలో పెట్టి బంధించడు గొప్పడు, లోపల ఉన్నవాడు కదా దేవుడు, లోపల పెట్టి బంధించడే దేవుడు. ఇంకా ఎందుకంటే అలాంటి దేవుడే సమస్తాన్ని సృష్టిస్తే అలాంటి దేవుడు లోపల పెట్టి తాళమే చేస్తున్నారంటే ఎవడు గొప్పడు? బంధించుడు గొప్పడు కదా. ఇదిగో నీకు పూటకి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెడతాం, ఏంటి ఏ పాస్తారో పనికి వెళ్ళాం, మధ్యాహ్నం ఏమైనా ఉంటే మళ్ళీ పెడతాం, సాయంత్రం ఏమైనా ఉంటే ఏంటి టిఫిన్, వీళ్ళేం బాగా తిని వాళ్ళకి ఎంత ముద్దలు ఆడితే ఇంకదే నేను తెలియదు, వాళ్ళకి తెలియదు, విగ్రహాలు తెలియదు. కానీ ఆయన అంటాడు, నువ్వు ఆలయం కట్టించావు, ఇది ఇస్రాయేల్కి సొలొమోను గారు ఆలయం కట్టించారు, ఆయన యొక్క ఉద్దేశం వేరు, దేవుడు కట్టించమన్నాడు కాబట్టి కట్టించాడు. కానీ వచ్చేదానికి ఏమైందంటే ఇంకేముంది, మేము మందిరంలో ఉన్నా కానీ మమ్మల్ని ఎవరో ఏం చేయలేడు అనుకుంటారు. తప్పు చేసి మందులోకి వెళ్తే బతుకుతారా? చూపించేసాడు నెబుకద్నెజరు పంపించి, కల్దీయులు పంపించి. కాబట్టి ఎవరైనా ముస్కర్లారా అని చెప్తున్నాడు, ఎట్టొచ్చాలగా
ఎందుకు తిడుతున్నాడు? ఎవరు తిడుతున్నాడు అంటే మాకు అన్నీ తెలుసని కలిపి సరిపడే వాళ్ళని తిడుతున్నాడు ఆయన. ముస్కల్లారా, హృదయాల్ని చెవుల్ని దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోతే వాళ్ళందరూ కూడా ముస్కర్లే అంటున్నాడు. మీరు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మను ఎదిరించున్నారంటే వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారు పరిశుద్ధాత్మను ఎదిరించేవారు అంటున్నాడు. ఇప్పుడు అపోస్తలులకి ఒకసారి అప్పగింపబడిన బాధ అంటే ఆ వాక్యంలో మనం లేకపోతే, ఆ వాక్యాన్ని మనం బోధించకపోతే, ఆ వాక్యానికి ఏదైనా కలిపినా ఏదైనా చెరిపినా మనం ఖండించకపోయినా అదే కంటిన్యూ చేస్తుంటే ఎవరిని అవమానపరిచినట్లయితే పరిశుద్ధాత్మని ఎదిరించున్నారు, అవమానపరుస్తున్నారు. మరి పరిశుద్ధాత్మను అవమానపరిచినా, పరిశుద్ధాత్మను ఎదిరించిన క్షమాపణ ఉందా అంటే ఈ మంది కూడా క్షమాపణ లేదా అంటున్నారు. మనం క్షమించబడడం కోసం క్రీస్తు రక్తంతో కడగబడి మన బాప్తిసం పొంది మన పాపాలు శుద్ధి చేసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను ఎదిరించడానికి ఎలా తెగించగలుగుతున్నాం అని అంటే ఏముంది, కొనంతే కదా మనం చేసిన తప్పు, కొనంతా కాదంత లేదు, తప్పే అంటున్నాడు. తెలిసి చేస్తే తప్పుకి క్షమాపణ అనేది లేదంటున్నాడు. సత్యముకి అనుభవజ్ఞానం బాగా అంటే సత్యముని గురించి అనుభవజ్ఞానం కలిగిన తర్వాత బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తే అంటే నేను ఏం చేసినా ఏం పర్వాలేదు అనుకుంటే అని అంటాడు. పాప క్షమాపణ క్రీస్తు బలాన్ని అలాంటి వాడి గురించి అది ఎన్ని వారాలు ప్రభాత భోజనంలో పాల్పొమ్మలు పొందినా సరే అని అంటాడు క్షమాపణ అనేది లేదు. స్టెఫన్ గారు తెలియజేశారు. అలాగే వాళ్ళు ఎదిరిస్తున్నారంటే వాక్యాన్ని చూడలేదు, కానీ మేము వాక్యాన్ని చోటిస్తున్నాము. వాక్యాన్ని చోటివ్వలేదు కాబట్టి చంపేశారు ఆయన్ని. అయినా సరే నేను చచ్చిపోతున్నాను, ఎందుకంటే వాక్యానికి చోటిస్తున్నాను, ఎందుకంటే నాకు నిత్య జీవం ఉందంటున్నాడు. పౌలు గారి గురించి ఆలోచన చేస్తే 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము ఆనాడు యేసుక్రీస్తు వారు తెగించలేదు, నా అంతటి నేనేమీ చెప్పట్లేదు అని చెప్పారు. పరిశుద్ధాత్మ కూడా వచ్చి తనంతట తాను ఏమీ చెప్పలేదని తెలియజేశారు. అపోస్తులు కూడా మా అంతటి నేనేమి చేయట్లేదు అంటున్నారు. 2వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో అంటాడంటే మేము దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేడు అనేకుల వల్లే ఉండగా, కలిపితే చెడిపోద్ది అంటున్నాడు. కలిపితే చెడిపోద్దట. కలపకుండా బ్రతకలేవా? కలపకుండా వాక్యం చెప్పలేవా? కలపకుండా చెప్పిన వాక్యాన్ని జీర్ణించుకోలేవా? విని కలిపేదా ఏదోటి ఇచ్చేది ఒక గంట లేదా ఒక అరగంట లేకపోతే ఒక 45 నిమిషాలు లేదంటే ఒక గంట. ఆ గంటలో చెప్పలేవా ఉన్నట్టుగా? ఎందుకు చెప్పలేదంటే దేవుడు రేపు పొద్దున్న వెళ్తే మనం ఏం చేయాలి అని అంటాడు. కలిపి సరిపడి అనేక వల్ల ఉండగా నిష్కాపట్యం గల వారును దేవుని వల్ల నియమింపబడిన వారు ఏంటి క్రీస్తు నందు దేవుని ఎదుట ఈ భయం ఉంటే బాధ కలిపి జరగదు. ఈ భయం ఉంటే అందరి దగ్గర ఒకే బైబిల్ ఉన్నట్టుగా అన్ని చోట్ల కూడా ఒకే బోధ ఉన్ను, అన్ని చోట్ల కూడా ఒకే సంఘం ఉండు. ఈనాడు వీరికో పేరుతో సంఘం ఉండదు, వీరికో పేరుతో ఉన్న సంఘంలో ఒక బోధ ఉండదు, లేకపోతే ఒక పండుగలు ఉండవు. కాబట్టి రాత్రి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదువుకుని ముగించుకుందాం ఈ వారానికి. 11వ అధ్యాయము 23వ వచనం. నేను నీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని అంటున్నాడు. నేను సొంతంగా నాకు చెప్తున్నాడా? నేను మీతో చెప్తుందేమని కానీ అన్నాడు యేసుక్రీస్తు వల్లగా అలా. ఎందుకంటే ఆయన వెలుగు సంగతులకు తీసుకొచ్చారు. ఇదిగో తండ్రిలా చెప్పాడు కాబట్టి ఇలా నడుచుకోండి అన్నారు. ఇప్పుడు అపోస్తులు అంటున్నాడు, నేను మీకు అప్పగించింది నాకు ఎవరు అప్పగించారు అనుకుంటున్నది ఇలా చేయమని ప్రభువు అప్పగించారంట. కలపట్లేదు, ఏది కలపట్లేదు. ఏం కలపట్లేదు అంటే మత్తయి సువార్త 15:7-9 వచనాలు కల్పించట్లేదు. ఏమన్నాడంట? ఈ ప్రజలు తమ హృదయంతో నన్ను కనపరుస్తుంది కానీ తమ పెదవులతో నన్ను కనపరుస్తుంది కానీ వారి హృదయం నా ఘోరం ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని వారు బోధించుతున్నారు వ్యర్థంగా. అంటే మనుషులు కల్పించేస్తున్నారు, కల్పిస్తే వ్యర్థమైపోతుంది కదా. కానీ ఏమంటున్నాడంటే నేను కల్పించింది కాదు, ప్రభువే నాకు అప్పగించి ఇలా చేయమని ప్రభాత భోజన కార్యక్రమం ఇలా చేయమని చెప్పారని చెప్తున్నారు. అబద్ధం ఆడట్లేదు ఆయన. నాకు అప్పగింపబడిన దాన్ని నేను ప్రభువులు పొందింది అని ఏదైతే ఆయన ప్రభువారు పౌలుకు అప్పచెప్పారో దాన్నే చేయమని చెప్పారు. కాబట్టి అంటే చేయమని చెప్పింది వెళ్తుందా అంటే కొన్ని చోట్ల ప్రతి ఆదివారం వెళ్తుంది, కొన్ని చోట్ల నెలలో ఒకసారి వెళ్ళేది, కొన్ని చోట్ల 2 సార్లు, కొన్ని చోట్ల 3 సార్లు. ఎందుకు వచ్చిందండి భేదాభిప్రాయాలు? నెలలో ఒక ఆదివారం ఇస్తే ఒక చోట,
ప్రభురాత్రి భోజనంలో పాల్పంపులు ఒక చోట 2 సార్లు ఇస్తారంటే ఒక చోట 3 సార్లు ఇస్తున్నారు, ఒక చోట ఎందుకు ఇస్తారు లక్ష్మి? ప్రతి ఆదివారం ప్రభు దినం అయితే, ప్రతి ఆదివారం క్రీస్తు పునరుద్ధాన దినం అయితే, ప్రతి ఆదివారం మన పరమతండ్రిని ఆరాధించుకునే దినం అయితే, మరి ప్రతి ఆదివారం కూడా ఇది తెలియజేస్తే నన్ను జ్ఞాపం చేసుకోమన్నాడు కదా. దేని ద్వారా జ్ఞాపం చేసుకోమన్నారు యేసుక్రీస్తు వారు? ఆయన చెప్పిన బోధలో ప్రభురాత్రి భోజనం ద్వారా ఆయన్ని జ్ఞాపం చేసుకోమన్నారు. తండ్రి దగ్గర నుంచి వచ్చిన బోధే కదా. ధిక్కరిస్తే అవుతాం, వాక్యం వ్యతిరేకిస్తే అని అంటే నీకు నాకు ఈ సంబంధం లేదు. చేస్తే ఏమైపోతుంది? ఎందుకు చేస్తే శాపరస్తులకు రాశాడు ఇందులో. ఆదివారం ప్రతి నెలలో ఒక ఆదివారమే పరిశుద్ధ ఆదివారము, అప్పుడు మాత్రమే పాల్పంపులు పొందండి, మిగతా రోజుల్లో చేస్తే శాపరస్తుడు అన్నాడా? లేదు. మరి ప్రభు దినం 4 వారాలు వచ్చినా 5 వారాలు వచ్చినా మరి 5 వారాలు చేయాలి కదా. అంటే నన్ను తీసేవాడు ఒక ప్యాకెట్ పెట్టుకున్నాడు అనమాట. మాది ఇదే వారం, ఒక 1వ వారం ఇస్తే ఒక చోట 2వ వారం ఇస్తా ఉంటాడు అంతే. మరి మొదటి వారం మంచిది కదా. ఒక చోట 3వ వారం ఇస్తాడంటాడు, ఒక చోట లాస్ట్ వీక్ అంటాడు. ఇక్కడ కొన్ని సంఘాలు ఉన్నాయి లాస్ట్ వీక్ లోనే ఇస్తారు. అలా రాయబడిందా? మరి అపోస్తలులు అలాగే అని చెప్పారా అంటే మూలంలో లేదు. మూలంలో లేదని కలిపి చెప్తే మనుషులు కల్పించిన పద్ధతులు అంటున్నాడు. ఆరాధన కూడా వ్యర్థమైపోద్ది అంటున్నాడు. బోధకు వ్యతిరేకంగా జరిగేది ఏదైనా సరే వ్యర్థం అంటున్నాడు. కాబట్టి మిగతా సంఘాలు ప్రభు చేతి విషయం కంటిన్యూ చేసుకుందాం. మరి ఎంతవరకు శ్రద్ధగా మీకు అందరూ కూడా సమయంలో సోదరు శ్రీ గారు ప్రభుత్వ భోజన కార్యక్రమం నడిపించాల్సింది సమయంలో తప్పగిస్తున్నాను.